మట్టి కాసుడని, బకాసుడని, రౌడీ అని మీరు మాట్లాడిన మాట వాస్తవం కాదా? అప్పుడు మట్టి కాసుడు ఇవాళ మహాత్ముడు అయిపోయాడా? ఆ భావంతోనే మీరు జైలుకి వెళ్ళారా పరామర్శించడానికి? బూతులు తిట్టే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి, బూతులు తిట్టే వాళ్ళని ప్రోత్సహించి, తెలుగు భాష మీద దాడి చేసి ప్రజల తిరస్కారానికి గురై 11 సీట్లు పరిమితమైంది వాస్తవం కాదా? కేవలం పనికిమాలకు మంత్రులు ఇచ్చి, బూతులు తిట్టే వాళ్ళకి మంత్రులు ఇచ్చి ఆ 11 స్థానాలకి పరిమితమైపోయిన విషయాన్ని తెలుసుకుంటే మంచిదని మీ ద్వారా తెలియజేస్తూ, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి మీరే మట్టి కాసుడు, బకాసురుడు, వేల లారీలు తోలుకున్నాడు, దొంగేళ్ల పట్టాలు, ఇలా ఇన్ని మాట్లాడిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు ఆ రోజు మాట్లాడింది రికార్డు ఉంటుంది, ఇవాళ మాట్లాడింది రికార్డు ఉంటుంది, శాసనసభలో అయినా బయటైనా. మీరు అట్లా మాట్లాడటం డెఫినెట్గా ఆక్షేపణీయం, బాధాకరం కూడా. అలాగే జైలు బయటకు వచ్చిన తర్వాత పోలీస్ అధికారులని బట్టలు ఓడదీస్తానంటూ ఈ సభ్య సమాజం హర్షించే పరిస్థితి నేను భావిస్తున్నా.